ఐపీఎల్ 2026 సీజన్లో నేడు డబుల్ ధమాకా మ్యాచ్లతో క్రికెట్ అభిమానులు పండగ చేసుకోనున్నారు. వారాంతరం కావడంతో ఒకే రోజు రెండు కీలకమైన మ్యాచ్లు జరుగుతుండడంతో ఇటు స్టేడియంలో అటు టీవీల ముందు ప్రేక్షకులకు క్రికెట్ ఫీవర్ తీసుకురానుంది. పాయింట్ల పట్టికలో తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి అన్ని జట్లు ఈ రోజు హోరాహోరీగా తలపడనున్నాయి. ముఖ్యంగా సొంత మైదానంలో ఆడుతున్న పంజాబ్ కింగ్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ రోజు విజయం సాధించి తమ అభిమానులను అలరించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముల్లాన్పూర్ లో జరగనుంది. ముల్లాన్పూర్ లో పిచ్చి సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పంజాబ్ జట్టు తమ సొంత ప్రేక్షకుల మధ్య రెచ్చిపోయి ఆడుతుందా లేక హైదరాబాద్ జట్టు తమ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ తో పంజాబ్ బౌలర్లను చిత్తు చేస్తుందా అనేది చూడాలి. ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే మధ్యాహ్నం ఎండ వేడికి పిచ్చి స్వభావం మారే అవకాశం ఉంది. ఇక రెండవ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చేపాక్ స్టేడియం వేదికగా జరగనుంది. దీంతో సొంత మైదానంలో చెన్నైను ఓడించడం ఏ జట్టుకైనా కష్టమైన పని. కానీ ఢిల్లీ జట్టులో ఉన్న యువ బ్యాటర్లు ఎలాంటి సవాల్ విసురుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిఎస్కే ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విఫలమైంది. దీంతో ఈ రోజు మ్యాచ్ గెలిచి బోను కొట్టాలని చూస్తుంది. రాత్రిపూట జరగనున్న ఈ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రోజు శనివారం క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. పంజాబ్ చెన్నై జట్టు తమ సొంత మైదానంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయా లేదా ప్రత్యర్థి జట్లు గట్టి పోటీ ఇస్తాయా అనేది నేటి రాత్రి తేలిపోనుంది.